సో, ఈ వీక్ నిఫ్టీ గనక మనం తీసుకున్నట్లయితే నిఫ్టీ అనేది ఈ వీక్ కొంచెం వేరే సిట్యుయేషన్స్ అనేది మనందరం చూసాం. నిఫ్టీ అనేది 2400 నుంచి 2500 రేంజ్‌కి పడిపోయిందనమాట. సో, మార్చ్ ఫస్ట్ వీక్‌లోనే నిఫ్టీ డబా 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 అని మొత్తం పడిపోయింది. దగ్గర దగ్గర ఒక 2.5% నుంచి 3% వరకు లాస్ అయిన సిట్యుయేషన్స్ అనేది ఇప్పుడు టెక్నికల్‌గా ఇప్పుడు మనందరం చూసాం. అదే సెన్సెక్స్‌లో అయితే ఒక 1100 పాయింట్స్ పైగానే పడిపోయింది. సో, ఇప్పుడు ఇది 79,000 నుంచి 80,000 లెవెల్ దగ్గర కొంచెం అక్కడ స్ట్రగుల్ అవుతుంది. ఇన్వెస్టర్స్ అందరూ దగ్గర దగ్గర ఒక 16,00,000 క్రోర్ అనేది మొత్తం అనేది వాళ్ళందరూ పోగొట్టుకున్నారు. దీనివల్ల రీజన్స్ మెయిన్ ఇప్పుడు దీనివల్ల రీజన్స్ ఏమైనా ఉండిద్దంటే మొత్తం ఒక 4 రీజన్స్ అనేది మనకే కనిపించింది మార్కెట్‌లో. ఫస్ట్ అనేది ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ అనేది మనకి ఇంపాక్ట్ అనేది అక్కడ కొంచెం మనకి హ్యూజ్‌గా ఉంది. ఇరాన్ అనేది మళ్ళీ స్ట్రైక్స్ చేసింది. యూఎస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఈ మొత్తం ఏంటంటే గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ అనేది ఎక్కువ కనిపించింది. దీనివల్ల సెకండ్ రీజన్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ పైన కూడా మనకి ఇంపాక్ట్ అనేది చూపించింది. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను దగ్గర దగ్గర ఆయిల్ ప్రైజెస్ అనేది కొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది. $80 వరకు ఉంది అని చెప్పాను. ఇప్పుడు అదే $80 నుంచి $85 వరకు మనకి పెరిగే సిట్యుయేషన్స్ అనేది కొంచెం టచ్ అయిందనమాట. దానివల్ల ఏదైతే మన ఇండియా అనేది ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి 85% వరకు మనకి కొంచెం ఆయిల్ ప్రైసెస్ అనేది కొంచెం పడే అవకాశాలు అనేది మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే థర్డ్ రీజన్ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మొత్తం ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది మొత్తం కొంతమంది బయటికి సెల్లింగ్ చేసి బయటికి వెళ్ళిపోయిన సిట్యుయేషన్స్ అనేది మనకు అందరూ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ రీజన్ వచ్చేసి మనకి రూపీ వాల్యూ అనేది అక్కడ కొంచెం వీక్ డౌన్ అవుతున్న సిట్యుయేషన్స్ మనందరూ చూస్తున్నాం. $1 అనేది ఒక దగ్గర దగ్గర 92 పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది. అందుకని రూపీ వాల్యూ కూడా అక్కడ మనకి కొంచెం వీక్ అవ్వడం వల్ల దానిపైన కూడా మనకి ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది.